మీకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, మీరు ఎన్నో వేల మందికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తుంటారు. మీకంటూ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో చెప్తారు? ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మామూలుగా మన కంట్రీలో, ఇండియాలో ముఖ్యంగా మరీ పరిస్థితి దారుణమైనంత వరకు తెచ్చుకుంటారు చాలా మంది పేషెంట్స్. అంటే ఇప్పుడు మీకు 4వ స్టేజ్లో ఉందంటే మోకాలు ఆపరేషన్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఒక పరిస్థితి వస్తుంది, రాత్రి మంచం నుంచి లేచి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా వీలు అవ్వట్లేదు. అంటే నడుస్తున్నప్పుడు బహుశా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇట్లా బొద్దుకాలు అంటాం, ఇంత వంకరగా ఉండే కాలు ఇసులో ఇంట్లో నడిచేవాళ్ళు. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా క్రిటికల్ కేసెస్ అంటే ఎప్పుడూ చేయించుకోవాల్సింది, అట్లే సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ చేసుకోవడం. అంటే అనేక కారణాలు ఉండవచ్చు. ఒకటి భయం వల్ల ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఇంకోటి ఫైనాన్షియల్, అంటే ఆపరేషన్కి ఖర్చు అవుతుంది మనకి. సో డబ్బులు తక్కువ అవడం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడం వల్ల ఆపరేషన్ చేసుకోకపోవడం, ముఖ్యంగా ఈ రెండు మేజర్ కాజెస్. ఇంకోటి ఏంటంటే ఎక్కడో వేరే చోట చేయించుకుని ఉంటారు, వాళ్ళకి సర్జరీ ఫెయిల్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఫెయిల్ అయింది కదా అని చెప్పి మాకు కూడా ఫెయిల్ అవుతుందేమో అన్న భయంతో చాలా మంది నాకు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మా బంధువుల్లో వాళ్ళకి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఎక్కడో చేయించుకున్నారు సార్, అది ఆపరేషన్ సక్సెస్ కాలేదు, మాకు కూడా అలాగ అవుతుందేమో, అందుకే మేము ఇన్ని రోజులు చేయించుకోలేదని కొంతమంది పేషెంట్స్ నాకు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటోంది మీరు ఎవరి దగ్గర చేయించుకుంటున్నారు, ఎక్కడ చేయించుకుంటున్నారు, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ డిసిషన్. సో మీరు మంచి ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గర, ఎన్నో వేల ఆపరేషన్ చేసిన సర్జన్ దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే దాని తర్వాత మీకు కేర్, సర్జరీ అయిన తర్వాత కేర్ ఎంత బాగా ఇస్తున్నారు సర్జన్, మీకు ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఆపరేషన్ చేసిన వెంటనే సక్సెస్ అనేది ఉండదు. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఫిజియోథెరపీ ఎలా చేస్తున్నారు, అంటే నేను ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడితో నా పని అవ్వదు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను మళ్ళీ 1 month పేషెంట్తో ఫోన్లో కానీ మా టీంతో కానీ, మా టీం టచ్లో ఉంటారు నాతో, ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పంపిస్తాం. పేషెంట్ ఇంటికి పంపిస్తాం. సో నెల రోజులు వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయిస్తారు. ఫిజియోథెరపీ చేసిన తర్వాత 5 రోజులకు ఒకసారి ఫిజియోథెరపిస్ట్ నాకు రిపోర్ట్ ఇస్తాడు, సరే ఇంత మంచిగా ఉంది, మూవ్మెంట్ ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు మొన్నటి వరకు 90 degrees వచ్చింది, ఇప్పుడు 100 degrees వస్తుంది, మళ్ళీ 5 రోజులు వారం తర్వాత 110 degrees వచ్చింది, అట్లా వారం నాకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో పైగా నేను కూడా పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్కి ఏదైనా ఫస్ట్ 1 monthలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా ఫోన్లో అటెండ్ అవుతాను. అంటే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, అంటే సార్ ఆపరేషన్ చేసిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని ఆ ఫీలింగ్ మైండ్లో రాకూడదు. దానికి నేను బాగా ప్రాధాన్యత ఇస్తాను. గుడ్ సార్, అది